మాస్ అనే ట్యాగ్ హీరోలకే కాదు, హీరోయిన్లకు ఇచ్చేయాల్సిన టైం ఆసన్నమైపోయింది. హీరోలు మాత్రమే కాదు, సరైన స్టోరీ పడితే హీరోయిన్లు సైతం వందల కోట్ల కలెక్షన్స్ను తెచ్చే సత్తా ఉన్నవారున్నారు. కాస్తో కూస్తో మేల్ డామినేషన్ కారణంగానూ వాళ్ళ టాలెంట్ కీల్క అవుతుందనే ఆరోపణలు వస్తూ ఉండేవి. దీంతో ఉమెన్స్ యాక్టింగ్ స్కిల్స్ గుర్తించాల్సిన టైం వచ్చింది. మరి అలాంటి మాస్ ట్యాగ్ అందుకోవటానికి అన్ని రకాల క్వాలిటీస్ ఉన్న బ్యూటీస్ ఎవరో ఈ స్టోరీలో చూద్దాం. మాస్ అనే పదానికి కేర్ ఆఫ్ అడ్రస్గా హీరోలను మాత్రమే గుర్తు చేసుకుంటాం. కానీ అలాంటి మాస్ ట్యాగ్స్కు ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ కూడా ఏమాత్రం తక్కువ కాదనేలా కనిపిస్తున్నారు. వీరిలో అనుష్క శెట్టి, నయనతార, సాయి పల్లవి, కీర్తి సురేష్, జ్యోతిక లాంటి వారు ఈ ట్యాగ్ సరిపోతారు. ప్రెజెంట్ అనుష్క శెట్టి మెయిన్ రోల్లో ఘాటి అనే మూవీని డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ఆంధ్ర-ఒడిశా బోర్డర్లో ఓ అమ్మాయి కథ. ఇండియాలో కొండలోయల్లో నివసించే జీవితాల్ని ఈ ఘాటి మూవీ ప్రతిబింబిస్తుంది. ఈ మూవీలో అనుష్క శెట్టి ఓ బాధితురాలించి క్రిమినల్గా, ఆ తర్వాత లెజెండ్గా ఎలా మారిందన్నదే ఈ మూవీ స్టోరీ. రీసెంట్గా ఘాటి మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ చూస్తే అనుష్క ఏ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందనేది అంచనా వేయొచ్చు. కొడవలి పట్టి పీక కోస్తున్న తీరు చూస్తే అనుష్క ఏ లెవెల్లో పెర్ఫార్మెన్స్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోయిన్ అనుష్క నటనలో కొత్త కోణం ఘాటి బయటికి తెచ్చిందనొచ్చు. నైన్ యాక్టింగ్ పోరాటం ఎంత భయంకరంగా ఉండబోతుందనేది టీజర్లోనే చెప్పకనే చెప్పారు. అలాగే నేను శైలజ మూవీతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ మహానటి మూవీ పాన్ ఇండియా రేంజ్లో ప్రశంసలందుకుంది. ఇక ఈ బ్యూటీకి సరైన సోలో మూవీ స్టోరీ కనుక పడితే చెలరేగిపోతుందనే చెప్పొచ్చు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ప్రెజెంట్ ఈ అమ్మడు రివాల్వర్ రీటా అనే మూవీలో యాక్ట్ చేస్తున్నారు. ఇక హీరోయిన్ సమంత విషయానికొస్తే ఫ్యామిలీ మ్యాన్ 2, సీటాడేల్ మూవీలో యాక్ట్ చేసిన యాక్షన్ సీన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే బాక్సాఫీస్ క్వీన్, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి గార్గి లాంటి మూవీతో విమర్శకుల నుంచి ప్రశంసలందుకున్నారు. ఈ భామకు సరైన యాక్షన్ థ్రిల్లర్ పడితే తిరుగుండదు. సో మొత్తానికి ఈ టాప్ 5 హీరోయిన్స్ మాస్ క్యారెక్టర్స్లో మెప్పించగలిగిన వారే. చూడాలి మరి ఫ్యూచర్లో ఈ బ్యూటీస్ కెరీర్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందనేది.